హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిహెచ్పి తెలుగు ట్యూటోరియల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి కంటిన్యూ అండ్ బ్రేక్ అనమాట. దీని గురించి మనం తెలుసుకుందాం. ఓకేనా. ఇప్పుడు కంటిన్యూ స్టేట్మెంట్. సో ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనము ఒక ఫర్ లూప్ ఇస్తాం. సో ఫర్ లూప్ మీకు ఐడియా ఉంది కదా. సో కాబట్టి ప్రీవియస్గా నేను చెప్పాను క్లాసు, ఒకసారి అంటే మీకు అర్థమవుతుంది. ఓకేనా. ఈ ఫర్ లూప్లో ఏమవుతుందంటే, ఫర్ లూప్ ఇచ్చినప్పుడు ఈ 1 to 10 వరకు ఇచ్చాం కండిషన్. ఓకేనా. ఇప్పుడు ఒకవేళ a = 3 అయితే, ఓకేనా, a = 3 అయితే ఈ 3 అనేది హైడ్ అయిపోయి 4 నుంచి కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఇది కంటిన్యూ స్టేట్మెంట్. అర్థమైంది. సో 1 to 10 కావాలి. సో మనకి 3 వద్దు. అంటే ఇప్పుడు మనం ఒక 10 సీట్స్ ఉన్నాయి. ఈ 10 సీట్లో 3 అనే సీటు బుక్ చేసుకున్నాం అనుకో. సో బుక్ చేసుకున్నాక కంటిన్యూ అంటే ఈ సీటు వదిలేసి మిగతా సీట్లన్నీ మనకి కనపడాలి. సో అదే అనమాట. దాన్ని కంటిన్యూ బ్రేక్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ బ్రేక్. సో బ్రేక్ స్టేట్మెంట్ ఎలా అంటే, ఇప్పుడు 1 to 10 వరకు మనం ఇచ్చాం. సో 110 వరకు ఇచ్చాం. సో మనకి యాక్చువల్గా ఏం చేయాలి, ఎకో ఏ 1 to 10 వరకు చూపించాలి. కానీ ఇక్కడ స్టేట్మెంట్ ఏమైంది, స్టేట్మెంట్ బ్రేక్ ఇచ్చాం. సో బ్రేక్ అంటే ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. అంటే 1 to 3 వరకు మాత్రమే చూపిస్తుంది, మిగతాది చూపిద్దాం అంటే అక్కడికి బ్రేక్ చేయమని అర్థం. ఓకేనా. ఒకసారి మనం కోడింగ్లో చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా. ఓకే. సో విజువల్ కోడ్ ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు మనకి వచ్చేసేది కంటిన్యూ అండ్ బ్రేక్ అది. సో నేను జస్ట్ ఏమంటున్నా, సి అండ్ బ్రేక్ డాట్ పిహెచ్పి చాలండి. సి అండ్ ఇస్తే చాలు. ఓకేనా. ఇప్పుడు పిహెచ్పి. సో ఫస్ట్ ఫర్ యూస్ చేయాలి కదా. సో ఫర్ కండిషన్ ఏంటి, వేరియబుల్ ఈక్వల్ టు 1 నెక్స్ట్ కండిషన్. సో కండిషన్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. సో అవి ప్రింట్ కావాలి. అది ఇంక్రిమెంట్ కదా. ఇంక్రిమెంట్ అంటే ఏ ప్లస్ ప్లస్. ఇది మీకు ఐడియా ఉంది. ఓకేనా. చూద్దాం. ఇప్పుడు మనకి ఎకో సీట్ నెంబర్స్ డాట్ ఏ డాట్. సో బ్రేక్ అనే ట్యాగ్ ఇస్తాం. బ్రేక్ అంటే బ్రేక్ అయిపోదు కదా. సో బ్రేక్ ట్యాగ్ మీకు ఐడియా ఉంది కదా. సో ఇది మనకి ప్రింట్ కావాలి. ఒకసారి చూద్దాము, ప్రింట్ చేస్తున్నామా. సో ప్రింట్ ఎలా ఇవ్వాలి, క్రోమ్లోకి వెళ్ళాలి. క్రోమ్లోకి వెళ్ళి లోకల్ హోస్ట్ క్లిక్ చేసి, ఇప్పుడు మనం చేసే టాపిక్ ఏది, సి అండ్ బ్రేక్ కదా. ఓకే, సి అండ్ బ్రేక్ అంటే కంటిన్యూ అండ్ బ్రేక్ ట్యాగ్. చూడండి వచ్చేసిందా. ఇప్పుడు మన కండిషన్ ఏంది, ఈ సీట్ బుక్ అయి ఉండాలి. సో బుక్ అయినాక ఇది కనపడకూడదు మనకి. సీట్ ఈస్ బుక్ అని పెట్టాలి. 4-5 రావాలి. సో అప్పుడు మనము ఈ కింద ఏం చేయాలంటే, ఇఫ్ ఏ =3 అయితే ఏం చూపించాలి ఇక్కడ, ఎకో సీట్ ఈస్ బుక్డ్. అంతేనా. సీట్ ఈస్ బుక్డ్ అంతే కదా. బుక్డ్ డాట్ ఏ డాట్ బ్రేక్ ట్యాగ్ కూడా ఇవ్వచ్చు మన ఇష్టం. సో నేను బ్రేక్ ట్యాగ్ ఇస్తాను. సో బ్రేక్ ట్యాగ్. ఓకేనా. సో ఇది ఇచ్చి మనం ఒకసారి రిజల్ట్ చూద్దాం. ఓకేనా. క్యానిటేషన్ ఎక్కువ. సారీ ఇక్కడ. సో సిటీస్ బుక్ కూడా వచ్చేసింది. కానీ ఇక్కడ మళ్ళీ సీట్ నెంబర్ 3 చూపిస్తుంది. సో ఇది బుక్ అయినాక మనకి చూపించకూడదు, ఈ నెంబర్ అనేది చూపించకూడదు కదా. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ కంటిన్యూ అని ఇస్తాం. సో కంటిన్యూ అని ఇచ్చేస్తాం. సో కంటిన్యూ అని ఇచ్చేస్తే ఇక్కడ మనకి
ఈ సీట్ నెంబర్ 3 అనేది కనపడదు. సో ఇప్పుడు సీట్ 1, సీట్ 2, సీట్ 3 ఈజ్ బుక్డ్. సీట్ ఈజ్ బుక్డ్ 3 అంటే ఇది బుక్ అయిపోయిందండి. ఈ సీట్ ఈజ్ బుక్ అయిపోయింది, థర్డ్ వన్. సో నెక్స్ట్ వన్ అంతా ఒకటి వచ్చేసింది. ఇప్పుడు అదే ప్లేస్లో మనం బ్రేక్ ఇచ్చామనుకోండి. సపోజ్ బ్రేక్ ఇచ్చాం. సో బ్రేక్ ఇచ్చామంటే ఏమవుతుంది, యాక్చువల్గా అంటే ఈ బ్రేక్ ఇస్తే ఏమవుతుంది అంటే ఇక్కడికి బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయిపోయి అక్కడే స్టాప్ అయిపోతుంది. సో బ్రేక్ అని ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. అర్థమైంది కదా. బ్రేక్కి కంటిన్యూ తేడా. కంటిన్యూ అంటే అక్కడికి బుక్ అక్కడికి వచ్చేస్తుంది. అది అది వదిలిపెట్టి మిగతావన్నీ ప్రింట్ ఇస్తుంది. అదే బ్రేక్ అంటే అక్కడికి స్టాప్ అయిపోతుంది. ఇక్కడికి స్టాప్ అయ్యి నెక్స్ట్ వచ్చి చూపించదు అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మన ప్రతి వీడియోని అప్డేట్ ద్వారా ముందుగానే తెలుసుకోండి. థ్యాంక్ యూ.